ప్రైజ్ ది లార్డ్. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, ఆత్మీయులారా, ఆత్మీయ బంధువులారా, మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయము ఈ కార్యక్రమంతో అనగా శాంతి టీవీలో ప్రసారమవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, అనగా మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో నిన్న మనం కొన్ని విషయాలు లేఖనాల్లోంచి ఆలోచించాం. వాటిని కూడా కొద్దిగా గుర్తు చేసి ఒక రోజుకి ఒక గంట అయినా మనం మర్చిపోతాం. 10 నిమిషాల తర్వాత క్రితం జరిగిన విషయాలు కూడా మనం మర్చిపోతాం. మనకు మతిమరుపు ఎక్కువ, వయసు పెరిగే కొద్దీ మతిమరుపు ఇంకా పెరుగుతూ ఉంటుంది. భౌతికమైన విషయాలన్నీ గుర్తుపెట్టుకుంటాం, కానీ ఆత్మీయ విషయాలు తొందరగా మర్చిపోతాం. వాళ్ళు అన్నారు, వాళ్ళు ఇలా అన్నారు, ఆమె ఇలాగంది, అతను ఇలా అన్నాడు, అప్పుడు ఆ రోజు ఈవినింగ్ ప్రార్థన అయిపోయిన తర్వాత ఇలా అన్నారు, ప్రార్థనకు ముందు ఇలా, ఇవన్నీ మనకు గుర్తుంటాయి. కానీ వాక్యం గుర్తుండదు. వాక్యం గుర్తుపట్టనీయకుండా సాతానుడు కొన్నిసార్లు ప్రయత్నం చేస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములు దేన్ని మరవద్దు. మర్చిపోయే పాసిబిలిటీ ఉంది. చెప్పుకో, నీకు నువ్వే ఫలాంది చేయలేదా, ప్రాణాన్ని విమోచించలేదా, నా సంకటములను నీవు తీర్చలేదా, ఆయన నాకేదో చేయలేదా, నాకేదో చేశాడు. ఆవిడన్నిటిని తలపోసుకుంటూ ఉండు, నెమరు వేసుకుంటూ ఉండు, మరియలాగా తలపోసుకుంటూ ఉండు. అలా తలపోసుకుంటూ ఉన్నప్పుడు అది మన జీవితాలకు ఆశీర్వాదకరంగా మారుతుంది. నిన్నటి ఎపిసోడ్లో తండ్రిని గురించినటువంటి 4 విషయాలు. తండ్రి శాస్త్రం కాదు ఇది, పెటిరియాలజీ. పేటర్, ఫాదర్ అనగా తండ్రి శాస్త్రం. క్రీస్తు శాస్త్రం ఉంది, తండ్రి శాస్త్రం ఉంది, పరిశుద్ధాత్మ శాస్త్రం ఉంది. ఈ 3 కలుపుకున్నటువంటి థియాలజీ ఉంది. థియాలజీని కూడా మళ్ళీ 3గా విభజించి తండ్రి శాస్త్రమని, తనయుని శాస్త్రమని, అదే కుమారుని శాస్త్రమని, అదే క్రీస్తు శాస్త్రమని, తర్వాత పరిశుద్ధాత్మ శాస్త్రమని, ఇలాగా మన బైబిల్ స్కూల్లో విభజించారు. తండ్రి యొక్క సంగతులు ఏంటి? తండ్రి ఉన్నాడు, తండ్రి ఉనికి ఉంది, తండ్రి అస్తిత్వం వాస్తవం. తండ్రి అనేది యేసు ప్రభు యొక్క ఊహ కాదు. తండ్రి అనేటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు అనుకుంటున్నానండి. ఇట్స్ నాట్ ఇమాజినేషన్. ఆ పాత్ర లేకపోతే ఆ రోల్ అనేది ఇమాజినేటివ్ కాదు. తండ్రి యొక్క సంగతులు ఏంటి? తండ్రి యొక్క సంగతులు 4 తండ్రి సంగతుల్ని మనం ఆలోచించాం. ఒకటి, తండ్రి యొక్క వాగ్దానం, ద ప్రామిస్ ఆఫ్ ద ఫాదర్. దేని గురించి అండి? తండ్రి యొక్క వాగ్దానము పరిశుద్ధాత్మను గురించి. పరిశుద్ధాత్మను గురించి అంటే తన ప్రజలు, తన వారు, తన పరిశుద్ధులు పరిశుద్ధాత్మతో నింపబడాలి అనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం. పెంతెకోస్తు రోజే నింపబడాలని కాదు, ప్రతి పెంతెకోస్తుకి నింపబడాలని కాదు, యెరూషలేములో కూడుకున్నప్పుడే నింపబడాలని కాదు, యెరూషలేములో కూడుకున్నా కూడుకోపోయినా కదా. నూతన యెరూషలేము అనే కాన్సెప్ట్తో ఉండి మనం ఎక్కడున్నా కానీ, ఒకటి మనం ఆలోచిస్తున్న విషయం తండ్రి యొక్క వాగ్దానం. రెండవది తండ్రి యొక్క స్వాధీనం, తండ్రి యొక్క పవర్. హలో, మీరు దేని గురించి అని అడగండి, నో ప్రాబ్లం. ఇశ్రాయేలు గురించి అడగండి, కానీ ఇశ్రాయేలులకు రాజ్యం అనుగ్రహిస్తావా, ఎప్పుడు అనుగ్రహిస్తావు అనే దాని గురించి అడగొద్దు. అది కష్టమైందా? అది యేసు ప్రభువుకు తెలియదా? కానీ చెప్పదలుచుకోలేదు ఆయన. అదంత ప్రాముఖ్యమైన విషయం కాదు కనుక. రాజ్యము అనుగ్రహించబడుతుందా అనేది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అంటే ఇశ్రాయేలులకు భౌతికమైన రాజ్యం అనుగ్రహిస్తావా, అనుగ్రహించగలవా నువ్వు అనేది వాళ్ళ యొక్క క్వశ్చన్. ఎందుకంటే రాజ్యంతో ఏం పని మీకు?
అది తెలుసుకోవడం కూడా మీ పని కాదు. రాజ్యములో మీరు ప్రవేశించడం అది ముఖ్యం, దాని గురించి ఆలోచించడం. కానీ రాజ్య పౌరులుగా ఉండడం, రాజ్యంలో మన పౌరస్థితి కలిగి ఉండడం ముఖ్యమే. కానీ అంతేగా, దాన్ని వదిలిపెట్టేసి రాజ్యం ఎప్పుడు ఇస్తావు, ఎప్పుడు ఇస్తే మీకేంటి, ఎప్పుడు ఇచ్చినా మీరుంటారో లేదో చెప్పలేం కదా. ఒకవేళ మీ ప్రజల సంతోషం కోసం, మీ ప్రజల్లో మీరు పరిపాలించే వర్గంలో ఉన్నప్పుడు, పరిపాలించే వాళ్ళు మీ పక్షాన ఉన్నప్పుడు మీకు ప్రయోజనం చేకూరుతుంది అనేటువంటి పొలిటికల్ క్వశ్చన్, పొలిటికల్ ఇష్యూతో, పొలిటికల్ మైండ్తో మీరున్నారు, రాజకీయమైన మనసుతో మీరున్నారు కదా. తండ్రి యొక్క స్వాధీనంలో ఉంచుకున్నాడు. సరే, నన్ను కాదు అడగడం, నేరుగా తండ్రిని అడగండి అని కూడా ఆయన ప్రభువు చెప్పడం లేదు. ఇక్కడ తండ్రి చెప్పాడు, కుమారుడు దానికి నువ్వే ఆన్సర్ ఇమ్మని చెప్పిన ఒక ప్రశ్నకి సమాధానం రాబట్టుకోవచ్చు. ప్రభా దీని ఒక్కదానికే చెప్పు, ఇంకా మేము అడగము నిన్ను, ఎస్ ఆర్ నో అది కూడా చెప్పు, ఇక ఎక్స్ప్లెనేషన్ కూడా వద్దులే అని వాళ్ళు అనలేదు. వాళ్ళు అడిగారు, ఇశ్రాయేలుకు రాజ్యం మరలా అనుగ్రహిస్తావా? అనుగ్రహిస్తే మంచిదే కదా, నువ్వు ఇశ్రాయేలుడే కదా, మేము నీ ప్రజలమే కదా, మేము ఇశ్రాయేలు ప్రజలమే కదా, మీ వాళ్ళు సంతోషంగా ఉంటే నీకు సంతోషం కాదా? రాజ్యం అనుగ్రహించబడాలి. రాజ్యం అనుగ్రహించబడడం, పోగొట్టుకున్నారు రాజ్యాన్ని, అది ఫలించే వారికి ఇవ్వబడింది రాజ్యం. కానీ మళ్ళీ ఇప్పుడు రాజ్యం కావాలని కోరుకుంటున్నారే. ఇశ్రాయేలు ప్రజలు రాజు కావాలని కోరుకున్నప్పుడు ఏం జరిగింది? మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయంలో రాజు కావాలని కోరుకున్నారు. రాజు కావాలని కోరుకోవడం తప్పేం లేదు. కానీ రాజు లేనప్పటికీ ఒక పాలన జరుగుతుంది, ఒక రూలింగ్ జరుగుతుంది, అదృశ్యమైన ఒక పాలన జరుగుతుంది. అదృశ్యమైన రాజు ఉన్నాడు. మిగతా రాజ్యాలతో సమానంగా అదే లెవెల్లో ఇంకా వాళ్ళకన్నా బెటర్గా ఉంది ఈ రాజ్యం. కారణం ఏంటంటే వీళ్ళకో రాజు ఉన్నాడు. వీళ్ళు చెల్లాచెదరు కాలేదు, వీళ్ళకో రాజు ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మనకో రాజు ఉన్నాడు. రాజుల హృదయాల్ని కూడా తిప్పగలిగిన రాజు ఆయన. ఆయన తిప్పగలిగిన వాళ్ళు ఎవరు లేరు. కానీ రాజుల హృదయాలను కూడా, ఏ దేశపు రాజు హృదయమునైనా తిప్పగలిగినట్టు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. మూడోది తండ్రి యొక్క సమ్మతం లేకపోతే అనుగ్రహం. యోహాను సువార్త 14:16 అదే రాయబడింది. తండ్రి యొక్క వాగ్దానము, తండ్రి యొక్క స్వాధీనము లేకపోతే ఆయన యొక్క అధికారం అనుకోండి, తండ్రి యొక్క సమ్మతం. హలో, నేను వెళ్ళిపోతున్నానండి శిష్యులారా, నేను వెళ్ళిపోతున్నాను, మీరు దుఃఖపడొద్దు, మీరు బాధపడొద్దు, నేను ఆదరిస్తాను, మీ ప్రతి బాష్ప బిందును తుడిచివేస్తాను, మీకు వేరొక ఆదరణకర్తను నేను ప్రామిస్ చేస్తున్నాను. ఐ ప్రామిస్ అనదర్ కంఫర్టర్. ఆయన మీ కన్నీడు దులుస్తాడు, ఆయన మిమ్మల్ని ఆదుకుంటాడు. హీ విల్ సస్టైన్ యూ, హీ విల్ స్ట్రెంథన్ యూ. ఆయన మీకు కావలసినవి చేస్తాడండి. ఆయన మీ లోపల ఉంటాడండి. నేను మీ బయట ఉన్నాను, కానీ ఆయన లోపల ఉంటాడు, మీ లోపల ఉంటాడు. మీ గుండెను గుడిగా చేసుకుంటాడు, మీలో నివసిస్తాడు, మీ హృదయ కోవెలలో నివసిస్తాడు. కాబట్టి అదే కదా బెటరు. కానీ నేను వెళ్ళిపోతున్నానంటే మీకు ప్రయోజనం చేకూర్చాలని వెళ్తున్నానే కానీ మీకు ప్రమాదం రావాలని, మిమ్మల్ని అనాథులుగా ఉండాలని, మీరు అనాథులుగా ఉండి అనర్థాలకు గురి కావాలనే ఉద్దేశంతో నేను వెళ్ళలేదు. నేను వేడుకుంటాను, తండ్రి ఆత్మను పంపిస్తాడు, సత్యస్వరూపి అయిన ఆత్మను పంపిస్తాడు. ఇంకా ప్రాబ్లం సాల్వ్ అయినట్టేగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి తండ్రి యొక్క వాగ్దానము, రెండవది తండ్రి యొక్క స్వాధీనం, మూడవది తండ్రి యొక్క సమ్మతం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాలుగవది తండ్రి సముఖములో నుండి, తండ్రి సముఖములలో నుండి కాదు, తండ్రి సముఖం ఒకటే, తండ్రి సన్నిధి, గాడ్స్ ప్రెజెన్స్, పరమేశ్వరుగా ఉపస్థితి, ద ఫేస్ ఆఫ్ గాడ్. ఆయన ముఖకాంతి, ఆయన ముఖకాంతిలో నుండి, ఆయనున్న చోటులో నుండి, ఆయనున్న సింహాసనం ఉన్న చోటులో నుండి, ఆయన నిత్యత్వంలోంచి, సియోనులో నుంచి
పరమ యెరూషలేములో నుంచి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపోస్తుల కార్యములో 3వ అధ్యాయము 19వ వచనం మనకందరికీ తెలిసిన వాక్యమే ఇంచుమించు. పేతురు గారి యొక్క 3వ ప్రసంగంలో, పేతురు గారి యొక్క పరిశుద్ధాత్మ దిగి వచ్చిన తర్వాత చేసిన 2వ ప్రసంగంలో, అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయంలో ఒక ప్రసంగం, 2వ అధ్యాయంలో ఒక ప్రసంగం, 3వ అధ్యాయంలో ఒక ప్రసంగం, వరుసగా ప్రతి అధ్యాయంలో ఆయన ప్రసంగం చేస్తూనే ఉన్నాడు. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చున్నట్లు. ప్రభు సముఖం నుంచి ఏదో వస్తుంది, దేవుడు ఏదో పంపిస్తాడు. స్తుతి ఆరాధన ఊపర్ జాతి హై, ఆశీష్ దేకో నీచే ఆతి హై అన్నట్టుగా, లేకర్ ఆతే హై అన్నట్టుగా, స్తుతి ఆరాధన పైకి వెళ్ళినప్పుడు ఆశీర్వాదాలను కిందకి తీసుకొని వస్తుంది. స్తోత్రం. ప్రభు సన్నిధిలో నుంచి రావాలి. ద టైమ్స్ ఆఫ్ రిఫ్రెషింగ్. స్నానం చేసినంత మాత్రాన ఆత్మకు శుద్ధీకరణో లేకపోతే రిఫ్రెషింగ్ వస్తుందని కాదు. శుద్ధీకరణ దేనికి రావాలి? మన ఆత్మకు రావాలి. ఆత్మ సేద తీర్చబడేటువంటి అనుభవం. వీటి గురించి మనం ఆలోచించాం. తండ్రి యొక్క వాగ్దానం గురించి ఆలోచించాం, తండ్రి యొక్క స్వాధీనం గురించి ఆలోచించాం, తండ్రి యొక్క సమ్మతం లేకపోతే తండ్రి అనుగ్రహించడం గురించి. తర్వాత 4వది తండ్రి సముఖం గురించి, గాడ్స్ ప్రజెన్స్. దేవుని సముఖంలో చేదు ఒకటి వస్తుంది. ఎత్తైన కొండలోంచి లోయలోకి నీళ్లు వచ్చినట్లుగా పైనుంచి కిందకి నీళ్లు వచ్చినట్టు కింద నుంచి పైకి నీళ్లు పోవు. ఒకవేళ మోటార్ వేసి పైకి పంపించవచ్చేమండి, అది వేరే విషయం. కానీ జనరల్గా పైనుంచి నీళ్లు ఎత్తైన స్థలంలోంచి తగ్గు స్థలంలోకి నీళ్లు వస్తాయి. అలాగే దేవుని సముఖంలో నుంచి ఆశీర్వాదాలు వస్తాయి. దేవుడు నిర్ణయించాడు. అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉండవలనే ఆయన ఆజ్ఞాపించుతున్నాడు. నీ జీవితంలో ఆయా రంగాల్లో, ఆయా సమయాల్లో, ఆయా రోజుల్లో ఆశీర్వాదము ఉండాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు, సెలవిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, తండ్రి, తనయుడు, ఆత్మ ముగ్గురు ఉన్నారు. వారు ముగ్గురు ఒకటే. దేవుళ్ళలోని భాగాలు వాళ్ళు, దేవుళ్ళలోని డిపార్ట్మెంట్స్ వాళ్ళు, దేవుళ్ళలోని ఎలిమెంట్స్ వాళ్ళు, దేవుళ్ళలోని మూలకాలు వాళ్ళు, దేవుళ్ళలోని పార్ట్స్ వాళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తండ్రి సంగతుల గురించి మనం ఆలోచించాం. తండ్రి సంగతులు చాలా ఉన్నప్పటికీ కూడా ఈ అపోస్తుల కార్యములు లేకపోతే 1వ అధ్యాయం ఇక్కడ చెప్పబడిన 4 విషయాలు మాత్రమే నేను మీకు గుర్తు చేశాను. రండి, ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం. ఫర్ అవర్ టుడేస్ మెడిటేషన్ లెట్స్ టర్న్ టు బుక్ ఆఫ్ యాక్ట్స్ 1st chapter verse 8. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. నేను చదువుతున్నాను, బ్రియాన్ సిమ్మన్స్ గారి TPT ద ప్యాషన్ ట్రాన్స్లేషన్లో నేను చదువుతున్నాను. బట్ ఐ ప్రామిస్ యూ దిస్, కానీ నేను మీకు దీన్ని వాగ్దానం చేస్తున్నాను. ద హోలీ స్పిరిట్ విల్ కమ్ అపాన్ యూ. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు. అండ్ యూ విల్ బీ సీజ్డ్ విత్ పవర్. హల్లెలూయా. ఏమట? పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు. యూ విల్ బీ సీజ్డ్ విత్ పవర్. యూ విల్ బీ మై మెసెంజర్స్ టు జెరూసలేం త్రూఅవుట్ జూడియా, ద డిస్టెంట్ ప్రొవిన్సెస్, ఈవెన్ టు ద రిమోటెస్ట్ ప్లేసెస్ ఆఫ్ ది ఎర్త్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలు వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. స్తోత్రం, స్తోత్రం. యేసు ప్రభు పలికినటువంటి చిట్ట చివరి మాట, ఆరోహణకు ముందు పలికినటువంటి చిట్ట చివరి మాట. కానీ పవిత్రాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీలో శక్తి కదులుతుంది, మీలో శక్తి కలుగుతుంది. మీరు మొదట యెరూషలేములోను యూదయ స్థలాల్లోనూ నన్ను గురించి సాక్ష్యం ఇస్తారని అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? మీరు శక్తిహీనులు అవుతారని కాదు. పరిశుద్ధాత్మ మీదకి వచ్చి మీరు కింద పడిపోతారు, ఊగిపోతారు, పూనకు వచ్చేట్టు ఊగి అలసిపోయి మళ్ళీ నీరసపడిపోయి. నో, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు కూర్చున్న మీరైనా, పడిపోయిన మీరైనా,
లేకపోతే పడద్రోయబడిన మీరైనా కానీ శక్తి పొందుకొని యూ విల్ రైజ్. లేస్తారండి మీరు, ఖచ్చితంగా లేస్తారు మీరు. లేపుతాడు ఆయన. శక్తి వచ్చినప్పుడు ఊరినే నీరసంగా కూర్చున్నవాడు శక్తి రాగానే మరింత నీరసంగా కూర్చోడు, వాడు లేస్తాడు. హీ విల్ రైజ్. ఓట ఉబికినట్టు ఉబుకుతాడు వాడు బబుల్లో అవుతాడు, గంతులేస్తాడు, పొంగుతాడు. పొంగేటువంటి అనుభవం. వాడు తప్పటడుగులు వేయడు, కానీ వాడు తన్మయత్వంతో ఎగిరి గంతులేస్తాడు వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి చేత పట్టబడతారు. ద పవర్ ఆఫ్ గాడ్ విల్ టేక్ కంట్రోల్ ఆఫ్ యూ. మిమ్మల్ని తన ఆధీనంలో మిమ్మల్ని తన గ్రిప్లో పెట్టుకుంటాడు. మీ రిమోట్ తన చేతిలో పెట్టుకుంటాడు. మీ కళ్ళను తన చేతిలో పెట్టుకుంటాడు. మిమ్మల్ని తన ఆధ్వర్యంలో పెట్టుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు నేను చదువుతున్నాను. ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో వచ్చి కూడా చదువుతాను. స్తోత్రం. 1వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన మాట, బట్ యు విల్ రిసీవ్ పవర్. ప్రభు సన్నిధిలో నుంచి, ప్రభు సముఖంలో ఉంచి విశ్రాంతి కాలములో వచ్చినట్లుగా ప్రభు సముఖంలోంచి మీకు పరిశుద్ధాత్మ పంపబడినప్పుడు ఆయన మీకు శక్తినిస్తాడు. యు విల్ రిసీవ్ పవర్ when the Holy Spirit has come upon you, and you will be my witness. స్తోత్రం. మీరందరూ నాకు సాక్షులు అవుతారు. ఎవరు శక్తి పొందారో వాళ్ళు సాక్షులు అవుతారు. నా సాక్షులు అంటే ఆర్ మార్టీర్స్ అనగా మామూలు సాక్షులు కాదు, రక్తము చిందించేటువంటి సాక్షులు అవుతారు. బోత్ ఇన్ జెరూసలేం, ఇన్ ఆల్ జూడియా, ఈ జూడియా ప్రాంతం మొత్తం, యూదయ ప్రాంతం మొత్తం, సమరయ ప్రాంతం, అండ్ టు ద అటర్మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ది ఎర్త్. మీరు వెళ్ళలేరు, కానీ దేవుడు పంపిస్తాడు. మీరు నాకు శక్తి చాలదండి, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది, నీ శక్తికి మించినటువంటి ప్రదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. యూ కెన్ గో. గాడ్ విల్ సెండ్ యూ. నువ్వు వెళ్ళలేవు, కానీ ఆయన నేను పంపిస్తాడు. నీ మీదకు వచ్చినటువంటి శక్తిని బట్టి, సమస్తమును లోబరుచుకొనజాలినటువంటి తన శక్తిని బట్టి కదా ఆయన మన దేహమును, దీనస్థితి గల దేహమును మహిమ స్వరూపమునకు, మహిమకు సమరూపము గల శరీరంగా ఆయన మారుస్తాడు. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలు, మీరు ఏమవుతారు తెలుసా? యూ విల్ బికమ్ విట్నెస్ అని కాదు, మీరు సాక్షులుగా మారతారని కాదు. మీరు సాక్ష్యం ఇస్తారు, మీరు సాక్షులుగా ఉంటారు. అది ట్రాన్స్లేషన్. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, అనగా వాగ్దానం చేసినటువంటి తండ్రి వాగ్దానము మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. కనుక మీరు యెరూషలేములో, యూదయ, సమరయ దేశములంతటను, భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉంటారు. సాక్ష్యం ఇస్తూనే ఉంటారు మీరు. ఇక నాన్ స్టాప్గా మిమ్మల్ని అడ్డుకునే వాళ్ళు ఎవరు ఉండరు, మిమ్మల్ని ఆటంకపరిచే వాళ్ళు ఎవరు ఉండరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకేదో శక్తి వస్తుంది. అది ఆహార పదార్థాల ద్వారా వచ్చిన శక్తి కాదండి, ఆకాశం నుంచి వచ్చిన శక్తి, మూడో ఆకాశం నుంచి వచ్చిన మహిమ కలిగిన శక్తి అది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయం, మీరు సాక్షులుగా ఉంటారు. సాక్షులుగా మిగులుతారు. మీరు మీరు చనిపోయారు అనుకోండి, సాక్షిగానే చనిపోయాడు. మీరు సాక్షులు. ఇప్పుడు సాక్షులు కాదు, మీరు సాక్షులు అవుతారు. ఇద్దరిద్దరుగా టీములుగా మీరు వెళ్ళారు. ఒక 6 టీములుగా మీరు వెళ్ళారు. 6 12. మీరు అప్పుడు వెళ్ళి, మా గురువుగారు రాబోతున్నారు, మా గురువుగారు ప్రార్థన చేస్తారు, మా గురువుగారు రోగాలను బాగుపడతాం, మేము చేస్తాం, మా గురువుగారు మీరు నా గురించి చెప్పి ఉంటారు. ఇప్పుడు
నాకు సాక్షులై ఉంటారు. స్తోత్రం. ఎవరికి సాక్షులు ఏంటి అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. నెంబర్ 1, 8వ వచనం మూలవాక్యం కనుక చూడాల్సిన అవసరం లేదు. యేసుకు సాక్షులుగా ఉంటారు. యూ బికమ్ విట్నెస్ ఆర్ యూ విల్ బీ ద విట్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు యొక్క సాక్షులు. స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి సాక్షులు? యేసు క్రీస్తు యొక్క సాక్షులు. యేసును అనుభవించినట్టు వాళ్ళు మీరు సాక్షులు. సాక్షులు అనగానే చూసిన దాన్ని చెప్పడం, విన్నదాన్ని చెప్పడం కావచ్చు. మూడోది అనుభవించిన దాన్ని చెప్పడం. ఐ ఎక్స్పీరియన్స్డ్ జీసస్. ఐ హ్యాడ్ ఎన్కౌంటర్ విత్ జీసస్. రుచి చూచి నేను ఆయన ఎరిగానండి. ఆయన దయాళుడని, ఆయన ఉత్తముడని, ఆయన గొప్పవాడని, ఆయన ప్రేమ కలిగిన వాడని, ఆయన నీతిమంతుడని, ఆయన ధారాళముగా దయచేవాడని, ఆయన ప్రేమించేవాడని, ఆయన మాట్లాడేవాడని, ఆయన నడిపించేవాడని, ఆయన బలపరిచేవాడని, ఆయన స్వస్థపరిచేవాడని నేను సాక్ష్యం ఇవ్వగలను. స్తోత్రం. యేసును గూర్చినటువంటి సాక్షులు. మీకు మీరు సాక్షులుగా ఉంటారని కాదు. యోహాన్ చేసిన పనికి పేతురు, పేతురు చేసిన పనికి యాకోబు, వీళ్ళు సాక్షులుగా ఉంటారని కాదు. ఎందుకంటే పౌలు పత్రికలు బాగున్నాయని పౌలు పత్రికల గురించి పేతురు సాక్ష్యం ఇచ్చినట్టు, పేతురు అద్భుతమైన ప్రసంగికుడని పౌలు గారు ఒకవేళ సాక్ష్యం ఇచ్చుంటే, ఇవ్వలేదనుకోండి, ఇచ్చాడో లేదో మనకు తెలీదు. ఇలా మీరు ఒకరి గురించి ఒకరు సాక్ష్యం చెప్తారు. లేదు, మీరందరూ కలిసి శక్తి పొందిన వాళ్ళందరూ, నేను అనుభవించిన శక్తిని అనుభవిస్తున్న మీరందరూ, అనుభవించబోయే మీరందరూ నా గురించి మీరు సాక్షులు అవుతారు. యేసుకు సాక్షులు, యేసుకు శిష్యులు, యేసుకు కుమారులు. ఒకటి, యు ఆర్ ద విట్నెస్ ఫర్ జీసస్. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనం. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేను ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు. చాలండి. ఏమని రాయబడింది అక్కడ? మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు. ఎవరి సేవకుడు? 43వ అధ్యాయంలో ఈ సేవకుడు యేసుని గురించి అని మనం అర్థం చేసుకోగలం. ఇప్పుడు దాని వివరంలోకి వెళ్ళలేదు. సర్వెంట్ సాంగ్స్లో ఒక సాంగ్ అని, సేవక గీతాల్లో ఒక గీతమని, ప్రవచనాత్మకమైన గీతమని, అనగా దావీదు కీర్తనలాగా ఇది మెస్సియానిక్ సామ్ లాగా ఉంది, లేకపోతే ప్రాఫెసీ లాగా ఉంది అని అర్థం చేసుకోవాలి. ఏమని రాయబడింది? మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనను గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడు నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడు నిర్ణయించబడలేదు. కారణమంటే లేరు, నా ముందు ఎవరు లేరు. నా ముందు ఉంటారు, ఉండించుకోగలను నేను. కానీ నాకు ముందు అనగా నాకు పూర్వము ఎవరు నిర్మించబడలేదు, ఎవరు దేవుడు అనబడిన వాళ్ళు లేడు. నా తర్వాత కూడా ఎవరు లేరు. స్తోత్రం. యెహోవాకు సాక్షులు, తండ్రికి సాక్షులు. యెహోవా సాక్షులు అంటున్నప్పుడు జెహోవా విట్నెస్ అనేటువంటి గ్రూప్ వాళ్ళు ఇది మమ్మల్ని ఉద్దేశించి చెప్పబడింది అని వాళ్ళు అనుకుంటున్నారు. జెహోవా విట్నెస్ అంటున్నప్పుడు జేడబ్ల్యూ అని చెప్పబడినటువంటి ఆ గ్రూప్ అదొక దుర్బోధలతో కూడుకున్నటువంటి సహవాసం. దాంట్లో మనం వెళ్ళలేదు. జెహోవా విట్నెస్ వాళ్ళ దుర్బోధలు ఏంటి అనేదాన్ని మీరు ఇంటర్నెట్లో కొడితే మీకు తెలుస్తుంది. ఎవరో రసెల్ అనేటువంటి ఆయన ఇటువంటి కొన్ని కొత్త సిద్ధాంతాలు తీసుకొచ్చాడు. యెహోవా దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదని ఎటువంటి వాదనలు తీసుకొచ్చాడు. మనం వాటిలోకి వెళ్ళలేదు. స్తోత్రం. మీరు యేసుకు సాక్షులుగా ఉంటారు. యేసు తండ్రి, యేసును పంపినటువంటి యెహోవా దేవునికి సాక్షులుగా ఉంటారు. మనము యేసు ప్రభు యొక్క ఇన్విజిబుల్ రూపం, యెహోవా యొక్క విజిబుల్ రూపం జీసస్. కాబట్టి యెహోవా సాక్షులుగా ఉంటారు. యెహోవా సాక్షులు అనే గ్రూప్ ఉంటుండగా క్రీస్తు సాక్షులు సహవాసం అని వేరే వాళ్ళు ఏదో గ్రూప్ తయారు చేసుకున్నారు.
స్తోత్రం. యెహోవాకు సాక్షులమే మనం. తండ్రి ఉన్నాడు, సాక్ష్యం. తండ్రి ఉన్నాడు అని చెప్పినట్టు తనయుడిని తండ్రిని మనం ఒప్పుకుంటున్నాం. వాళ్ళిద్దరిని సమ్మతిస్తున్నాం. వాళ్ళిద్దరి గురించి సాక్ష్యం మనం చెప్పగలము. తండ్రి ఏం చేశాడో మనం చెప్పగలం. తండ్రి సంగతుల గురించి నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. యేసుకు సాక్షులు, తనయునికి సాక్షులు, తండ్రికి సాక్షులు. మూడో విషయము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 21, 22 వచనాలు. రెండు కలిసి ఉన్నాయి. కాబట్టి యోహాను బాప్తీసం ఇచ్చిన చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుకున్న కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్థానమును గూర్చి సాక్షి అయ్యుట ఆవశ్యకమని చెప్పాను. ఆయన పునరుత్థానమును గూర్చి సాక్షి అయి ఉండుట ఆవశ్యకము. ఆయన పునరుత్థానాన్ని గురించి we need a witness for his resurrection. ఆయన యొక్క వస్త్రాల గురించో, ఆయన యొక్క ఆహారపు అలవాట్ల గురించో, వీటి గురించి ఒక సాక్షి కావాలని కాదు. we need a witness of his resurrection. that is important. ఆయన యొక్క పునరుత్థానానికి సాక్షులుగా పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు, మీరు సాక్షులు అవుతారు అని రాయబడిన మాటను ఆధారంగా చేసుకొని యేసు యొక్క సాక్షులని, యెహోవా సాక్షులని, అంతేకాకుండా పునరుత్థానానికి సాక్షులని. విశ్వాసుల పునరుత్థానానికి కాదు. దేవుని స్తోత్రం. 2వ అధ్యాయం 32వ వచనంలో కూడా మేము దీనికి సాక్షులం. 4వ అధ్యాయం 33వ వచనంలో పునరుత్థానానికి సాక్షులుగా ఉన్నారు. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 45, 46 వచనాల్లో మనం గమనిస్తే కొర్నేలి సున్నతి పొందిన వారు పేరుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అనుజనుల మీద సైతము కుమ్మరించబడుట చూచి విభ్రాంతి నొందిరి. పరిశుద్ధాత్మకు సాక్షులు, పరిశుద్ధాత్మ నింపుదలకు సాక్షులు, పరిశుద్ధాత్మ కుమ్మరింపుకు సాక్షులు. దేవుని స్తోత్రం. అనగా త్రిత్వానికి సాక్షులు. 1 యేసుకు సాక్షులు, 2 యెహోవాకు సాక్షులు, 3వది యేసు పునరుత్థానానికి సాక్షులు, 4వది వచ్చేసి పరిశుద్ధాత్మ నింపుదలకు సాక్షులు. కాబట్టి ఇట్టి సాక్షులుగా ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.